వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా చెల్లి పెళ్ళి అండి. సో రీసెంట్గా మా చెల్లి పెళ్ళి అయింది. అదే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా బాగా అయింది పెళ్ళి, అలా బాగా ఎంజాయ్ చేసాం కూడా మేము. అదే మీతో షేర్ చేసుకుంటున్నాము. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఆశీర్వాదాలు ఈ కొత్త దంపతులకు ఖచ్చితంగా ఇవ్వండి. ఇది పెళ్ళికి ముందు రోజు అండి. పెళ్ళి కూతుర్ని చేస్తున్నాము. అదే పసుపు నలుగు పెట్టడం అంటారు కదా, హల్దీ. అదే అండి, పసుపు పెడుతున్నారు. ఆ రోజు ఇలా పసుపు పెట్టి పెళ్ళి కూతుర్ని చేస్తారు. పక్కన ఉన్న అమ్మాయి తోడు పెళ్ళి కూతురు అంటారు మా దగ్గర. ఇలా పెళ్ళి కూతురుతో పాటు ఒక చిన్న పాప ఎవరైనా ఉంటారు కదా, చిన్నపిల్లలు అట్లా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా కొద్దిగా పసుపు పెడతారు. అట్లనే కుంకుమ పెట్టి వాళ్ళతో పాటు పెళ్లి కూతురుతో పాటు తోడు పెళ్లి కూతుర్ని చేస్తారనమాట. ఇక్కడ మా దగ్గర అయితే ఇట్లనే చేస్తారు. మీ దగ్గర ఎట్లా చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతిలో పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, మేము కూడా తెలుసుకుంటాం అలానే. ఇదైతే మా ఊర్లో జరిగిందనమాట పెళ్ళి. మా పిన్ని వాళ్ళ అమ్మాయి అన్నమాట. వీళ్ళిద్దరు ట్విన్స్ అండి యాక్చువల్గా. మా ఇంకో చెల్లిని నేను లాస్ట్లో మీకు పిక్ యాడ్ చేశాను, చూపిస్తాను చూడండి.
ఇంటి ముందు పెళ్లి పందిరి వేస్తారు కదండి, పెళ్లి పందిరిలోనే ఇలా సాప వేసి 2 పీటలు వేసి అక్కడ పెళ్లి ముగ్గు అన్నీ వేస్తారు కదా, పీటల పైన కూర్చోబెట్టి అప్పుడు పెళ్లి కూతుర్ని చేస్తారు అనమాట. మా ఊర్లో అయితే ఇట్లానే చేస్తారు. అమ్మ పెళ్లి కూతుర్ని చేసింది కదా, చేసిన తర్వాత పెళ్లి కూతురు గురించి అనేసి మేము ఈ చీర తీసుకున్నామండి. అయితే చీరతో పాటు ఒక బ్లౌజ్ శారీతోనే ఒక బ్లౌజ్ కుట్టించాము, ఒక బ్లౌజ్ పీస్ పెట్టినాము. దాంతోపాటు ఇంకా గాజులు అండి, ఇవే పెళ్లి గాజులు. మేము కూడా గాజులు తీసుకెళ్ళాము. ఆ గాజులు కూడా ఈ గాజుల్లోనే కలిపి పెళ్లి కూతురికి ఇప్పుడు పసుపు అయిపోయింది కదండి, పెళ్లి కూతురిని చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు తను స్నానం చేసి చేయించిన పెళ్లి కూతురు చేయించినప్పుడే ఇది తనకి పెట్టేస్తామన్నమాట. అప్పుడు స్నానం చేసి వచ్చినాక తను ఈ చీర కట్టుకొని వస్తుందన్నమాట. కొత్త బట్టలు కదా, కొత్త బట్టలు కట్టుకొని వచ్చినాక మళ్ళీ అదే పందిట్లో కూర్చోబెట్టి తనకి ఈ పెళ్లి గాజులు అనేది వేసేస్తామన్నమాట. అమ్మ అన్నీ పెట్టేసింది కదా దీంట్లో. అదే యాక్చువల్గా స్వీట్ బాక్స్ కూడా పెట్టాలి, బట్ హడావిడి వల్ల స్వీట్ బాక్స్ పెట్టడం మిస్ అయింది. అందుకే మేము లాస్ట్లో చక్కెర కూడా తినిపించచ్చు అనమాట. ఏదైనా ఒకటి స్వీట్ తినిపించాలనేసి అనమాట. అదే ఇప్పుడు పెళ్లి కూతురు స్నానం చేసుకుని కొత్త చీర పెట్టినాం కదండి, అది కట్టేసుకొని వచ్చిందనమాట. ఇప్పుడు తల్లో పూలు గిన్నె పెట్టేసి ఇప్పుడు పెళ్లి గాజులు అనేది ఇప్పుడు ఇదే పందిట్లో వేసేస్తామన్నమాట. చూడండి చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చేస్తారు కదా, ఇది మా దగ్గర అయితే ఇలానే చేస్తామన్నమాట. చేతి నిండా గాజులు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదా, అది ఆకుపచ్చ గాజులు బాగుంటుంది కదా. ఇంకా మీకు షేర్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ఇది ఫస్ట్ పార్టే అనమాట. నెక్స్ట్ పార్ట్లో ఇంకా మేమేం చేసామో, ఎలా అయిందో ఆ పెళ్ళి అదంతా కూడా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు.